తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరులోని పెన్నా నది వద్ద ఏటి పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. నగరవాసులు, ప్రజలు, భక్తులు భారీగా హాజరై లక్ష్మీ నరసింహస్వామికి, నదికి పూజలు చేశారు. భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో పెన్నా నది వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. బీఆర్ స్టేడియం సమీపంలోని కోడిగుడ్డు సత్రం హాస్టల్ భవన సముదాయాన్ని నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 మంది విద్యార్థులు ఉండేలా వసతి గృహం నిర్మాణం జరిగిందని, మొత్తం పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలిపారు. గుంటూరు నగరంలో దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోడిగుడ్డు సత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఈ హాస్టల్ ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల చిల్లర వరకు పనులు జరిగినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో నడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పూర్తిగా డిపిఆర్ ని రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుని వెళ్లడం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతమైనటువంటి చదువును అందించాలనే ఒక ఆలోచనతో, సదృదయంతో ముందుకొచ్చి ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేయడం జరుగుతా ఉంది. 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గత తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70% పనులు పూర్తయితే
ఈ రోజు తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ ను పూర్తిగా అభివృద్ది చేసి దాదాపు 18 డార్మిటరీస్ తో 400 మంది పిల్లలు ఉండేటట్టు డైనింగ్ హాల్ అలాగే వాష్రూమ్స్ తో పాటు ఒక సువిశాలమైనటువంటి స్థలంలో అలాగే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పూర్తయినటువంటి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ హాస్టల్ ను ఓపెన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా తప్పకుండా నేను ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనిక పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసు అధికారులను ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిం నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇక్కడ మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ. కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్న మంత్రి నాదెండ్ల. పాములపరులో ఘనంగా పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం. సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు. శ్రీరాముని అలంకారంలో సింహగిరి మాడవీధుల ఊరేగిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.